చాలా మంది దర్గాలకు వెళ్ళకూడదు నమ్మకూడదు అని ఏమేమో అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? దర్గాలకు వెళ్ళకూడదు. పాన్ మే కుచ్ ఇలాజ్ చల్తా है ये पान से जो है इंशाल्लाह अल्लाह के रसूल भी ये भी बात వచ్చినారు. ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. ఎట్లుంది ఇప్పుడు? ఇప్పుడు ఉంది బాగానే. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ మన వారం వచ్చి ఇప్పుడు 2వ వారం. అవునా? ఎందుకు వచ్చినారు? సమస్య ఏమి? సమస్య పిల్లల గురించి. పిల్లల గురించా? సో ఇక్కడ ఏమో ఇస్తారంట పిల్లల గురించి. ఏమి ఇస్తున్నారంట? మీకు తెలీదా? తెలియదు. అంటే పిల్లల కోసమైనా వచ్చింది. మ్యారేజ్ ఎన్ని ఏళ్ళు అయింది? మ్యారేజ్ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ నుంచి పిల్లలు లేదు. సో అందుకు హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం ఈ రోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ దగ్గరకు వచ్చేసామన్నమాట. సో మంచి ఒక వీడియో మళ్ళీ మేము పబ్లిక్లోకి తీసుకొని వచ్చాము. సో మనం ఈ వీడియో ఏమి అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూశారు కదా థంబ్నైల్. సో థంబ్నైల్ చూస్తేనే మీకైతే అర్థమై ఉంటుంది ఏందబ్బా ఆకు తింటే రోగం నయం అవుతుందా అనేసి. అవునండి, ఇక్కడ కొండాపురంలో వచ్చేసి దర్గా దగ్గర ఖూన్ షరీఫ్ దర్గాలో అయితే ఆకు తింటే రోగం నయం అవుతుంది. గోరింటాకు చేతికి వేస్తే, అంటే మనకు ఈ ఫింగర్ ఉంది కదా లిటిల్ ఫింగర్, దీనికి మనకు గోరింటాకు వేస్తే ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంట. సో ఎందుకు ఇలా అవుతుంది ఇక్కడ ఏమి అనేసి ఇక్కడ హజరత్లకు అయితే మనం అడిగి తెలుసుకుందాము. అలాగే ఇక్కడ ఉండే పబ్లిక్ని కూడా మనం ఒక ప్రశ్న చేద్దామన్నమాట. సో ఇక్కడ నిజమా అబద్ధమా, అదే రియలా ఫేకా అనేసి మనం ఇక్కడైతే తెలుసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మంచి హైవేలోనే ఉందండి. అడ్రస్ చాలా మంది చెప్తున్నారు. ఈసారి నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా నేను అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను. రావాలనుకునే వాళ్ళకి అడ్రస్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. కొండాపురం గ్రామం, తాడుపత్రి మండలం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. అలాగే మనకు అనంతపూర్ టు హైవే వెళ్ళే మనకు హైవేలోనే తాడిపత్రికి వెళ్ళే హైవేలోనే మనకి దర్గా అయితే ఉందన్నమాట లెఫ్ట్ సైడ్లో. సో ఇప్పుడు లోపలికైతే వెళ్దాం మనము, రండి. మనకు దర్గా నుంచి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి మనకు హైవే నుంచి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మనకు ఒక చిన్న అంగడి రూమ్ కూడా ఉంది. చూడండి ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ హోసేపాకు జెండా పెట్టారు. ఇంకా లోపలికి అయితే వెళ్దాం మనము. ఇక్కడ ఒక్కాకు వేసే తమలపాకులు అయితే ట్రీట్మెంట్ జరుగుతుందంట. అడిగి మనం విచారిద్దాం ఇక్కడ ఎందుకు ఏమి అనేసి. సో పబ్లిక్ అయితే సండే రోజు అయితే ఎక్కువగా వస్తారంటండి. ఇక్కడ సండే అయితే ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి అందరూ వచ్చి ఇక్కడైతే వెయిటింగ్లో ఉన్నారనమాట. మనం అందరినీ ప్రశ్నిద్దాం ఇక్కడ ఏమి ఎలా అనేసి. ఇక్కడ లోపలైతే చూడండి ఒక్కొక్కరుగా అయితే పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. సో సండే మాత్రమే స్పెషల్ అంట ఇక్కడ. ఎందుకు అడిగి తెలుసుకుందాం మనము. సండే రోజు ఎందుకు స్పెషల్ ఉంటుందో అడగాలి అని మనం కూడా అనుకున్నాము. సో అడిగేద్దాం ఇప్పుడు ఎందుకు అనేసి. సండే రోజే ఇక్కడ కూడా ఏ మజహారు అలాంటిది ఏమీ లేదండి. సో చూస్తున్నారు కదా మీరు, మజహార్ దగ్గర ఫతిహా చేయడం అంట ఇలాంటిది ఏమీ ఉండదు మనకు. చూడండి ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి. అంటే ఈవినింగ్ టైము మనకు మంత్లీ వన్స్ ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుతుందంట. సో ఆ ప్రోగ్రామ్ కోసం అయితే అందరూ అయితే రెడీగా అయితే కూర్చోండారు. అది అయిపోయిన తర్వాత అయితే మనము ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుంటేనే మీకు తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏమి అనేసి. నమస్తే అక్క. నమస్తే అక్క. ఏ ఊరు మంది? తాడిపత్రి. ఎందుకు వచ్చినారు ఇక్కడికి? గట్టికి చెప్పండి. దేవుని దగ్గరికి వచ్చినాక. అవునా, మీ పేరు? మా పేరు చాందినా. సో ఏం ఇక్కడ ఎందుకు వచ్చినారు? ఇంటి గురించి, ఇంట్లో సమస్యలు, ఇంట్లో బాగలేక తిడుతున్నాయా మీకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి? పర్వాలేదా? మీరు ఎవరి నుంచి వచ్చినారు? మాది పెద్దడు దగ్గర రాంపురం. అవునా, ఎందుకు వచ్చినారు? సమస్య ఏమి? సమస్య పిల్లల గురించి. పిల్లల గురించా? సో ఇక్కడ ఏమో ఇస్తారంట పిల్లల గురించి. ఏమి ఇస్తున్నారంట? మీకు తెలీదా? తెలియదు. అంటే పిల్లల కోసమైనా వచ్చింది. మ్యారేజ్ ఎన్ని ఏళ్ళు అయింది? మ్యారేజ్ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ నుంచి పిల్లలు లేదు. సో అందుకు ఇక్కడ వచ్చినారు చూపించుకున్నాను. ఓకే, ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎలాంటి మజహార్ అనేది ఏమీ లేదండి ఇక్కడ. దర్గా అంటే మనకు ఇక్కడ పీర్ల పండగకి పంజాలను అయితే కూర్చోబెడతారు కదా. సో ఆ పంజాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. కింద మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడైతే కూర్చొని వాళ్ళైతే మనకు ఆ ఆకు మొత్తం అయితే ఇస్తారనమాట. ఇక్కడ నుంచి మనకు ట్రీట్మెంట్ కోసము మందులు అవి అన్నీ ఇస్తారు అక్కడి నుంచి మనకు. ఇంకా మంత్లీ వన్స్ వచ్చేసి ఇక్కడ వనభోజనాలు అనేవి పెడతారనమాట ఈవినింగ్ టైము. ఇంకా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉందండి. ఏమంటే ఆ ఫెసిలిటీస్ ఇంకా లేడీస్కి కావాల్సిన వాష్రూమ్స్ ఉన్నాయి, ఇంకా బాతింగ్కి కూడా మనకు వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా వన్ డే మనకు స్టే చేయడానికి కూడా అక్కడ మనకు చాలా సౌకర్యంగా ఉందన్నమాట. ఇంకా సపోజ్ మీరు అనుకోండి ఇంకో దర్గా దగ్గరికి వెళ్తే మీరు పిల్లోస్ బాడీకి తీసుకోవాలి, బ్లాంకెట్స్ బాడీకి తీసుకోవాలి, అలాంటివి ఏమి ఇక్కడ లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడైతే పనుకోవచ్చు. స్టే చేయడానికి అయితే చాలా బాగుంది. ఈ గ్రౌండ్లో మొత్తం చాలా మంది ఇక్కడైతే పనుకుంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక మజీద్ వర్క్ కూడా జరుగుతుంది. ఆ మజీద్ వర్క్ కూడా కొంచెం ఆగిపోయిందనమాట. అది ఎందుకు ఆగిపోయిందంటే మనీ లేకుండా, ఇంకా మనీ ప్రాబ్లం ఉంటుంది కదండి, ఆ మనీ ప్రాబ్లంతో అయితే వర్క్ అయితే ఆగిపోయింది.
ఎవరైనా కానీ మజీద్ కోసం ఏమైనా మీరు సహాయం చేయాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేసి మీరు మమ్మల్ని మాట్లాడిస్తే మేము చెప్తామన్నమాట ఏమి అనేసి. ఇంకా మజీద్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. అలాగే లేడీస్ కోసం కూడా సపరేట్గా వీళ్ళు హాల్ అయితే కట్టిస్తున్నారంట. అక్కడ మొత్తం ఇది 2 acres ఉందంట ప్లేస్. ఇంకా ఇవి వచ్చేసి లేడీస్కి వాష్రూమ్స్ అండి. ఇంకా వాష్రూమ్స్ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. హైవేలో కూడా మనకు ఒక అంగడి షాప్ కూడా ఉంది, మనకు ఏమైనా తినడానికి కూడా దొరుకుతుంది. ఇంకా ఎనీ టైం మీకు దగ్గరలో మనకు ఒక ఊరు కూడా ఉంది అక్కడ, కొండాపురం అనేసి. అక్కడ వెళ్ళి కూడా రావచ్చు, హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలామంది అంటున్నారు ఇంకా దర్గాల దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని అడిగారు. కాబట్టి ఇంతకు ముందటి వీడియోలో ఈ వీడియోలో నేనైతే చెప్పడం ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకు సౌకర్యాలు అనేసి. సౌకర్యం అయితే చాలా బాగుంది. దేతి ఇదరా లేలే కాలేనా తుమే దేతి అచ్చా అచ్చా. ఇక్కడ వచ్చేసి చిరాకులు వాళ్ళే ఇస్తారనమాట. మనం ఇక్కడికి వచ్చి మనం అనుకున్నది జరగాలి అనేసి మనసులో అనుకొని ఇక్కడ చిరాకులు అయితే ఫస్ట్ వెలిగించి మనం మళ్ళీ లోపలికి అయితే వెళ్ళి అక్కడ హజరత్ ఇచ్చేది మనకు ముందు ఏదైనా కానీ తేనె అది ఏమేమో కలిపి ఇస్తారంట వాళ్ళు. అలాగే తమలపాకు కూడా ఇస్తారంట. అది మనం తింటే గనక మనసులో మంచిగా అనుకొని తింటే మంచిగా జరుగుతుంది. చాలామంది జరిగింది. సో ఇదేనండి వాళ్ళు ఇచ్చే మందులు అయితే చూడండి. ఇలా వాళ్ళంతా పట్లాలు కట్టించేసి వాళ్ళైతే అక్కడి నుంచి ఇస్తున్నారనమాట. ఇంకా షహాత్ ఉంది కదా తేనెలో, అది కలుపుకొని తినాలంట. ఇంకా ఈ తమలపాకులు చూడండి ఇలా బీడాల్లాగా అయితే కట్టి పెట్టేశారు. कैसा है मैं यहाँ कैसे खुद से मुझे अच्छा है पॉजिटिव है तुम्हें जो बोले वो होता है. कौन से हैं तुम्हें? ताड़पत्री से वारम वारम आती है. अच्छा तुम्हें और 4 जने किसे तो बोली नहीं? हमें बोली हमारे गली वाले सब बुलाल करती हैं वारम वारम. तुमने अच्छा है अच्छा चला हंगाई समा. हमारा जान भी अच्छा है, हमारी बरकत. तकलीफ क्या थी तुम्हारी इधर आने के पहले? मेरी तकलीफ मेरे बच्ची के बारे में पीड़ती हूँ मैं. अब अच्छा है? अच्छा है साहब. ये कर लूँ मैं. मेरी बेटी मेरे घर का आती तो मुझे हिम्मत है. ये मैं बच्चे औलाद नहीं पाली. उसका माँ रखी तो नाम नाजमा, उसकी अम्मी का नाम आरिफ. शादी कर दो 3 बच्चे भी. बच्ची बहुत तकलीफ पड़ती है. इंशाल्लाह पार हो जाती जो तकलीफ हो. क्या भी तो खाली टाइम में भी एक बार मिलो. तुम्हें 11 वारम जो है चिराग लगाओ, पहले वारम से लगाई हूँ. लगाओ पंचतन के सदक़े में पार हो जाए. मेरा घर भी है जरा का मोट. अल्लाह पार करता जाओ मत. अच्छा खाना खा ले हो जाओ, खाते खिला दिए. अस्सलाम वालेकुम हजरत. वासलाम बोलो. तुम्हारा नाम क्या है? मेरा नाम अख्तर शाह खादरी अलचिश्ती फिरदौसी माँ. अच्छा ये दरगाह कहाँ है, किधर? ये कुन शरीफ दरगाह आस्थाना है गुलशन अख्तरी कुन शरीफ दरगाह. ये कोंडापुरम अनंतपुर डिस्ट्रिक्ट ताड़पत्री में मौजूद है. यहाँ पर हर वारम जो है ये सिलसिला चलता रहता है. अच्छा यहाँ पे इलाज किस तरीके से इलाज कर जाते हैं आप? यहाँ पर जो है अल्लाह और उसके रसूल के सुन्नत के मुताबिक जो फरमान नबी है उसके मुताबिक यहाँ पर हर बीमारी को जो है दवा दिया जाता है. पंजतन पाक के सदक़े में हुजूर पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम के वसीले से, औलिया इकराम के वसीले से यहाँ पर मौला अली है उनके नाम से जो है यहाँ पान का बीड़ा भी दिया जाता है. हुजूर गौसे पाक के नाम से यहाँ पर जो है चिराग लगाया जाता है. 11 वारम तक जो है हर इतवार को यहाँ चिराग लगाते हैं. उसके बाद बीड़ा दिया जाता है दम्मादार बेड़ा पार के नाम से. और उसके बाद जो है इंशाअल्लाह 11 वारम कंटिन्यू करने के बाद अब जो जायज़ तमन्ना उनकी मुराद है इंशाअल्लाह वो पंजतन के सदक़े में अल्लाह जो है मकबूलियत का मुकाम अता फरमाता है. किसकी तो कबूल हुई कौन तो ब्याह को तुमने सुना हो गए? ऐसा तो बेशुमार लोग आते रहती हैं जाते रहती हैं होती ही होने वाले के. अब जो दिल से मानता है उसका अक़ीदे के साथ मिल जाता है. क्योंकि हर चीज़ के ऊपर जो है अक़ीदा खुलूसियत बहुत अहम ज़रूरी है. जब वो हमारी सच्ची मोहब्बत अक़ीदे के साथ ईमान के साथ जो भी लेते हैं अल्लाह उसे कामयाबी अता फरमाता है. ख़ास करके जो है जो अल्लाह के नबी ने हमको बताया है उसके मुताबिक यहाँ चंद चीज़ें मिलाकर जो है दवा दिया जाता है. दवे के साथ जो है शहद भी दिया जाता है. इंशाअल्लाह उसका ऐसा है कि 360 बीमारियाँ तक जो है उसके अंदर शफात है. अब समझिए आपके खाने पीने के आजकल हर चीज़ में जो है आजकल केमिकल से पिकता है, केमिकल से हर चीज़ भी जो है बनती है. उससे बीमारियां बेशुमार है. उसमें से 300 नहीं तो कम से कम 30 बीमारियां भी हमारे जिस्म से अगर से चले गए तो अल्लाह की बहुत बड़ी मेहरबानी है.
यहाँ पर जो है वो हम वारम को एक मरतबा दवा देते हैं, शाद देते हैं। इंशाल्लाह रोज़ाना जो है वो जरी सी दवा जो दिया जाता है वो हथेली में लेकर शाद डाल के जो है उसको लगड़ के 7 दिन खाना। इसी तरह से 11 वारम करने से जो है उनके जिस्म के अंदर जो है तमाम बीमारियां, बहुत सारे बीमारियां अल्लाह जो है शफात अता फरमाता है। पान में कुछ इलाज चलता है ये बोलते हैं। पान से जो है इंशाल्लाह अल्लाह के रसूल भी ये भी बताते हैं कि इससे जो है गले के बहुत सारे इन्फेक्शन दूर होते हैं, एलर्जी इन्फेक्शन दूर होते हैं, और ख़ास साइंस के हिसाब से भी इसमें शफात है। इस तरह से जो है ये औलिया इकराम का एक मकसद है कि पान इसीलिए हर कार्रवाई में, हर दावत में, हर प्रोग्राम, रस्म और रिवाज में, गैर मज़हब का हो जो भी हो वहाँ पर पान दिया जाता है, क्योंकि पान देने से जो है ये तो खुशनुदी जो है उनको अता होती है। इसी तरह से यहाँ पान जो लेता है बेशक उनके तमाम परेशानियाँ दूर हो जाते हैं, इंशाल्लाह उनकी ज़िंदगियों में खुशियाँ अता होते हैं। और बच्चे नहीं सवालेंगे बच्चे होती बोल रही हैं, शादियाँ नहीं सवालेंगे शादियाँ होती हैं गरीब। हाँ उसका इंशाल्लाह, क्या तरीक़ा? इंशाल्लाह वो तो उनके दिल की तमन्ना, उनके दिल के ख़ास जो है अक़ीदे के ऊपर बात है। यहाँ पर उर्स भी होता है, उर्स में हर साल जो है गौसे पाक के नाम से यहाँ बरकत के चिराग दिया जाता है। ये अब से नहीं, तकरीबन जो है एक 2002 से ये सिलसिला जारी है, तो समझिए आज तकरीबन 23 साल का मामला है, यानी इस पर 3 साल से ये चलता है। यहाँ ये आस्थान कुन शरीफ दरगाह में ये रिकॉर्डेड है। यहाँ पर जो है जो औलाद नहीं उनको औलाद हुई है, जो शादियाँ नहीं हुई है उनको हुए हैं, नौकरियाँ जो नहीं आए उन्हें नौकरियाँ आए हैं, हर चीज़ उसके दिल के अकीदे के ऊपर बात है। सही बात। और मेहंदी लगाती हैं कुछ बोलते थे। ये मेहंदी जो है औरत लड़कियों की जो शादी नहीं होती है ना, उनको जो है 11 वारम तक मेहंदी दिया जाता है। वो मेहंदी जो है औरत लड़की अगर से है तो करी अंगली को लगाने से, उन्हें 11 वारम लगाने से अल्लाह तबारक व तआला उसके रसूल के वसीले से ज़रूर बर ज़रूर जो है नेक रिश्ता अता फरमाता है। और ख़ास करके गौसे पाक का चिराग लगाया जाता है। हुज़ूर गौसे पाक के जो है 11 नाम ख़ास नाम है। ये 11 वारम में हर दिन जो है, हर वारम में हर इतवार को एक नाम लेकर जो है चिराग लगाया जाता है। इंशाल्लाह 11 वारम ये चिराग लगाने से बेशक ये जो है उन्हें कामयाबी नसीब होती है उनकी ज़िंदगी। यहाँ पर अल्लाह की रहमत हर हमेशा होती है, वहाँ आने वालों को अल्लाह की रहमत मिल जाती है। और यहाँ पे दरगाह बोलती सभी दरगाह की यहाँ मजहर कुछ नहीं है जी, ये खानखा है। ये इंशाल्लाह ये हमारा खानखा बनाए हैं। यहाँ पर सबसे पहले गौसे पाक का जो है छिल्ला बनाए, उसके बाद जो है अलम बिठाया जाता है। मुहर्रम में भी यहाँ अलम कुशाई होती है, 11वीं के महीने में यहाँ 11वीं होती है। उसके बाद साल में एक मरतबा जो है उर्स किया जाता है हुज़ूर गौसे पाक के नाम से। अब इंशाअल्लाह हमारे बाद आने वाले दिनों में जो है यहाँ एक दरबार होगा, अल्लाह चाहा तो। अल्लाह के मसलियत में है वो, हमारे में तो कुछ भी नहीं है। अब जो मैं बोलना चाहती हूँ, यहाँ पे कोई भी आए तो फर्स्ट उधर दरगाह करने चिराग लगाना जी, चिराग लगाना, गौसे पाक के झाड़ के पास उधर चिराग लगाना है 11 वारम जी, तो वहाँ लगा के यहाँ आके इलाज करवाना ले लेना हो जाती है। इंशाल्लाह उनके घर में जो बरकत नहीं है, घर के अंदर जो है बरकत का जो है अल्लाह तबारक तआला के फजलो करम से बरकत जो है अता होती है। जो ఇక్కడ లైన్లో ఉండే వాళ్ళందరూ చూడండి, అక్కడ చిరాకు అయితే వెలిగించి వచ్చి ఇక్కడికి వచ్చి హజరత్ దగ్గర తమ కష్టాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్పుకొని, సో దానికి ఏం చేయాలా ఏమి అనేసి సో వాళ్ళు ఇచ్చే సలహా మేరకు వాళ్ళు విని ఆ సలహాతో వాళ్ళైతే ఇంటికైతే బయలుదేరుతారు. కొంతమంది వెళ్ళలేని వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చింటారు కాబట్టి వాళ్ళైతే అక్కడే స్టే చేసి మళ్ళీ మార్నింగ్ లేచి అయితే వెళ్తున్నారు. మనకు మంచి ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇంకా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా కంపల్సరీ 11 వీక్స్ అయితే రావాలి అనేసి వాళ్ళు చెప్పడము. ఎందుకంటే మన ఇంట్లో అయితే మనకు నెగిటివిటీ ఉంటుంది, అక్కడ బయట అయితే మనకు పాజిటివిటీ ఉంటుంది అనేసి వాళ్ళ నమ్మకం. వాళ్ళు చెప్పేది ఏమంటే ఒక టెంపుల్ కానివ్వండి, ఒక మస్జిద్, ఒక దర్గా, ఇంకా ఒక మనకు చర్చ్, ఎందుకంటే అక్కడ పాజిటివిటీ ఉంటుంది. అందుకనేసి ఇక్కడికి వచ్చి మీరు అనుకున్నది చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు చేస్తే మీకు మంచిగా జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ పాజిటివిటీ ఉంటుంది, ఇండ్ల దగ్గర అయితే అలా ఉండదు కాబట్టి అనేసి వాళ్ళ చెప్పడం అంతే. ये दरगाह है या क्या है, यहाँ के बारे में 4 बातें या तो बोलती हैं कई खाती पब्लिक. ఇది వచ్చేసి మా ఖిలాఫత్ అంటే సూఫీజంలో ఒక మీ తెలుగులో చెప్పాలంటే ఒక ఫ్రెండ్షిప్. ఇట్లా మేము ఒక ఫ్రెండ్షిప్, సూఫీ ఫ్రెండ్షిప్లో మేము ఒక కలిసి కట్టుగా ఉంటాము. ఇట్లా ఒకరికి సహకరించుకుంటూ పోతాము. దీంట్లో నేను వచ్చేసి ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇతను మా ఖలీఫాగా మాకు ఫ్రెండ్స్గా ఉన్నారు. మేము దానికి 15 ఏళ్ళ నుంచి వచ్చి చూసుకొని పోతున్నాం కాబట్టి 15 ఏళ్ళ నుంచి నేను కొంతమందికి నేను విచారిస్తాను. అది
చాలామందికి జరుగుతుంది అంటున్నారు, బాగైతుంది అంటున్నారు. ఇది ఎట్లా జరుగుతుందంటే భగవత్ స్వరూపుడైతే ఎవరైతే ఉన్నాడో దేవదేవుడు, ఆయన వ్యాధి ఇచ్చేది అతనే, వ్యాధి తెంపేది అతనే. దాంట్లో ఏం కావాలంటే మధ్యలో ఒక మీడియేటర్ కావాలి, అంటే అతని కోసం ఏదైనా దువా చేసి అతను కావాలి. అట్లా దువా ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ దువా ఇక్కడ కుబులవుతుంది. ఆ దువా కుబులవుతుంది కాబట్టి చాలామందికి మేలు జరుగుతుంది. ఇదేదో వేరే విధంగా ఇక్కడ చేసేది ఏం లేదు. ఎక్కువగా వచ్చేసి మా సూఫీజంలో అంతా ఈ దువా అనేది ఒక అనుగ్రహం అనేది జరుగుతుంది. దాంట్లో చాలా మంది దర్గాలకు వెళ్ళకూడదు, నమ్మకూడదు అని ఏమేమో అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? దర్గాలకు వెళ్ళకూడదు అని చెప్పేది ఇప్పుడు వీళ్ళకు కొంతమందికి హేతువాదులకి అది అయింది. దర్గాలు అనేది ఒలియల్లాల నుంచి వచ్చింది. అది ఈ పొద్దు వీళ్ళు ఇస్లాంలోనే ఉండలేరు. దర్గాలకు వెళ్ళకపోతే ఇస్లాంలోనే ఉండరు. ఎందుకంటే ఇస్లాం పుట్టిందే ఒలియల్లాల్లో. వాళ్ళు వచ్చి రావడము, వాళ్ళు ఉండడము, వాళ్ళు కొన్ని మనకు నేర్పడము, మనకు ఒక మంచి భావన, మంచి స్వభావం, మంచి వ్యక్తిత్వం వాళ్ళు నేర్పిస్తేనే మనం ఇటు నేర్చుకున్నాం కానీ మనం ఇక్కడ జీవిస్తున్నాం. అది అందరితోనూ అందరూ కలిసి ఉండాలి, అందరిలోనూ మనం ఉండాలి అని చెప్పినట్లుగానే అందరితో మనం బాయి స్వరూపంగానే తిరగాలి, లేయాలి. అది సూఫీయిజం అంటేనే అందరినీ కలిసి కలిగ తీసుకొని పోయేదే మంది సూఫీయిజం. అట్లా కలుసుకొని మనం పోతున్నాం కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. ఈ సూఫీజంలో సూఫీలు ఎవరైనా కానీ 100% దువా కుబులవు. ఆదివారం ఎందుకు ఇక్కడ స్పెషల్? ఇక్కడ వీళ్ళు ఆదివారం స్పెషల్ అంటే వీళ్ళు ఆదివారం నిర్ణయం ఆ విధంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఒకరు శుక్రవారం, గురువారం పెట్టుకుంటారు, ఒకరు ఆదివారం పెట్టుకుంటారు. ఇట్లా ఒక విధంగా ఒక వారం ఇట్లా పెట్టుకున్నారు వీళ్ళు. అలా జరుగుతాం. వీళ్ళకి దర్గాలకు నమ్మకపోవడం అనేది హేతువాద విషయం. దర్గాలు నమ్మిన వాళ్ళే ఇది వస్తారు. దర్గాలకి నమ్మకపోతే ఏముంది? ఆయన ఇప్పుడు దర్గాలు ఎవరైతే పనుకున్నాడో ఆయనే నేర్పించింది, మనకు చూపించింది, మనకి ఈ దావ చూపించింది అతనే మనకు దావకు మార్గదర్శకుడు. కాకపోతే మనం ఏ దావలో ఉంటాము, మనకేమీ తెలియదు, దాంట్లో మార్గమే తెలియదు మనకి. వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి మనం నడుస్తాము, జరుగుతూ ఉంది. అస్సలాము అలైకుం హజరత్. మీ పేరు? మా పేరు నసీంషా ఖాదరి. ఓకే, ఎక్కడి నుంచి మీరు? మేము తాడపత్రి నుండి వచ్చాము. ఇక్కడ గురుపీఠం తీసుకున్నాము. మీరు ఇక్కడ తీసుకున్నారా? ఇక్కడ కల్మా రహస్యం ఏముందో కల్మా గురించి తెలుసుకోవాలి అని చెప్పి మేము ఈ గురుపీఠంకి వచ్చి కలుసుకొని దేవుని దయ వల్ల మేము ఆ కల్మా రహస్యం ఏముందో మా అదృష్టం ఏముందో అంతా తెలుసుకున్నాము. ఇంకా తెలుసుకున్నది ఇంకా దండిగా ఉంది. తెలుసుకోలేరా కల్మా? నేను క్వశ్చన్ చేస్తున్నాను. కరెక్ట్. కల్మా అంటే చదువుతున్నాము. లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ కల్మా అంతా చదువుతున్నారు. కల్మాల మర్మం ఏముంది, ఆ మర్మం గురించి తెలుసుకోవడానికి ఒక గురువు కావాలి. అంతా చదువుతారు కల్మా చదివితే మాత్రం దాని మర్మం తెలుసుకోలేము. మనిషి జీవితానికి ఎట్లా ప్రాణం అవసరమో కల్మా గురించి రహస్యం కూడా అంత అవసరం. అంటే ప్రతి నెల ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది మేడం. ఇక్కడ భక్తుల కోసము ఆదివారం ఇక్కడ ఆరోగ్యం గురించి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో. నమస్తే అన్న. చెప్పండి మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎందుకు వచ్చినారు? పెద్దపూర్ మండలం. ఎందుకు వచ్చినారు? ఆరోగ్యం బాగాలేకుండా వచ్చినారు. ఎట్లుంది ఇప్పుడు? ఇప్పుడు ఉంది, బాగానే. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ మన వారం వచ్చి ఇప్పుడు 2వ వారం. అవునా? వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు వచ్చి ఆయన దేవుని దండ పెట్టుకొని నాకు ఆరోగ్యం బాగుండాలా, నా వ్యాపారం బాగుండాలని ముక్కుని పోతాను. ప్రతి వారం ఆదివారం బాగుందా ఇప్పుడు మీకు? బాగానే. ఇక్కడ రాకముందు బాగాలేదు. ఏమి హెల్తా? అదే కాళ్ళ నొప్పులు, వ్యాపారం, హోటల్ పెట్టుకున్నాను. అంతా బాగుందా ఇప్పుడు? ఇప్పుడు బాగానే. మరి చూశారు కదండి వీడియో, మన కున్ షరీఫ్ దర్గా వీడియో అయితే చూశారు కదా. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలపండి. సో మనం అక్కడ వాళ్ళు చెప్పింది మనం వీడియో అయితే షూట్ చేసి పెట్టాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోజిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తుంది.